2026లో పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకునే వారికి టేబుల్ కోసం అంటే కటింగ్ టేబుల్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందండి. మనకి ఇది నేను తీసుకున్నది వచ్చేసి 1600 ఏమో నాకు పడిందండి. నేను ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను. ఇది నార్మల్గా డైనింగ్ టేబుల్ సైజు కూడా వస్తుంది, కానీ నేను అలా వద్దనేసి కొంచెం ఇంకా పొడవు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా పర్వాలేదు, మనకి బ్లౌజ్ కట్ చేసేకి కంఫర్ట్గా ఉండాలనేసి సైజ్ ఎక్కువ ఉండాలనేది అయితే ఇది తీసుకున్నాను. ఇది మనం భోజనం చేసేకి తర్వాత సామాన్లు పెట్టుకోవచ్చు, ఇంకా మనం ఓవర్లాక్ మిషన్ని పెట్టుకోవచ్చు, కటింగ్ టేబుల్ అంటే లైనింగ్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం 4 రకాలు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే దీన్ని 4 రకాలు అయితే వాడుతున్నాను. నేను మామూలుగా ఓవర్లాక్ మిషన్ కూడా అంతేనండి, దీని మీదనే పెట్టేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను ఓవర్లాక్ మిషన్ని ఏ విధంగా పెట్టుకున్నాను అనేసి. ఇంకా ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ దగ్గర అంటే నేను మిషన్ దగ్గరే పక్కనే పెట్టుకున్నాను. ఎందుకంటే మిషన్ పక్కనే పెట్టుకుంటే మనం త్వరగా అనేది మనము ఒకవేళ మనకి మిషన్ వేరే చోట పెట్టుకొని తర్వాత ఓవర్లాక్ మిషన్ వేరే చోట పెట్టుకుంటే మనకి కుట్టడానికి అనేది చాలా టైం పడుతుంది. ఇంకా ప్రతిసారి లేవాలి, తీసుకోవాలి, మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి, అదంతా పెద్ద రిస్క్ అనేసి నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. నాకు కంఫర్ట్గా అనిపించింది, దానికోసం అయితే నేను ఈ వేలో అయితే నేను అంటే రెడీ చేసుకున్నానండి. మీకు ఏ విధంగా ఉంటుంది మీరు దాన్ని అయితే చూస్ చేసుకోండి. చూడండి, ఇది ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు జస్ట్ చెప్తున్నాను. చూడండి, చూపిస్తున్నా కదా, ఇక్కడ నేను బ్లౌజెస్ అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడైనా అంతేనండి, ఒకరు ఇచ్చినారనుకో వాళ్ళవి కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొకరివి మనం స్టిచ్చింగ్కి అయితే వేసుకుంటాము. ఇక్కడ కటింగ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఎవరి దాంట్లో వాళ్ళు అంటే ఇద్దరివి ఒకేసారి ఇచ్చారు, సో నేను వాళ్ళిద్దరివి ఒకేసారి కట్ చేసేస్తే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఓవర్లాక్ మిషన్ అండి. నాకు దీని కాస్ట్ వచ్చేసి 6500 పడింది. ఓవర్లాక్ యునైటెడ్ కంపెనీ అనుకుంటున్నా. కంపెనీ అంటే ఇప్పటి వరకు అయితే దీనికి నేను 6 months అవుతుంది వాడబట్టి. ఎవరైనా అడిగితేనే నేను వేస్తాను, లేకుంటే వేయనండి. దీనికి ఒకవేళ అడుగుతారు కదా కస్టమర్స్, వేయమంటే వేస్తాను. 20 రూపీస్ అయితే బ్లౌజ్కి ఎక్స్ట్రా అయితే తీసుకుంటానండి. ఎందుకంటే మనకి ఇదైతే ఫ్రీ అయితే రాలేదు కదా, దీనికి కూడా మనం కాస్ట్ పెట్టాం కాబట్టి 20 రూపీస్ అయితే నేను ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఇంకా ఇది కూడా నాకు కన్వీనియంట్గా అయితే పెట్టుకున్నాను. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెంటనే ఈ పక్క తిప్పేసేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. తర్వాత చూడండి, టెప్లైజర్ అనేది కంపల్సరీగా అయితే వాడాలి జాక్ మిషన్కి. ఎందుకంటే జాక్ మిషన్కి డైరెక్ట్గా వాడితే మనకి అర్థమవుతుంది, షాక్ కొట్టడం అట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ మధ్యలో నేను ఎక్కువ వింటున్నానండి, షాక్ కొట్టడం అనేది వేరే వాళ్ళు నాతో చెప్పారు, షాక్ కొడుతుంది ఎందుకు అని. టెప్లైజర్ అనేది కంపల్సరీగా అయితే మెయింటైన్ చేయాలి, మనం డైరెక్ట్ కనెక్షన్ అయితే తీసుకోకూడదు. నేనైతే టెప్లైజర్ని ఫస్ట్ మిషన్ తెచ్చేసుకున్నప్పుడే తెచ్చేసుకున్నాను. ఇక్కడ దాన్ని ఇప్పుడు అంటే టెప్లైజర్ ఉంది కదా, దానికి నేను ఇంకా పిన్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాటికి దీన్ని అంటే ఓవర్లాక్ మిషన్ని సెట్ చేసుకొని ఈ విధంగా అయితే ఎప్పుడు కావాలనుకుంటే దాన్ని పిన్ అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటానండి. మనకి అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉండదన్నమాట, త్వరగా అనేది పని అయిపోతుంది, అక్కడక్కడే ఉంటాయి. చూడండి, ఇదండి నా సెటప్ అంతా కూడా. నేను ఇక్కడ దీన్ని కూడా మా బాబు కోస్తాడనేసి నేను ఇదైతే అడ్డం పెట్టేసుకున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదండి, మా బాబు ఉన్నాడు. మా బాబు చాలా అంటే ఎవరైనా పిల్లలు అంటేనే ఇంకా అంతే కదండి, పిల్లలు అంటేనే అతి ఉండాలి, లేకపోతే కనుక మనకి ఆ సందడి అనేది ఉండదు. అది వేరే విషయం పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా మనం థ్రెడ్స్ ఏవైనా మిషన్కి సంబంధించినవి కిట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నేను దీని మీదనే పెట్టేసుకుంటాను. డైలీ కూడా కట్ చేసినవి కూడా దీని మీదనే పెట్టేసుకుంటాను. లేదు మేము భోజనం చేయాలనుకుంటే ఆ టైంలో భోజనం కూడా చేస్తామండి దీని మీదనే. చూడండి, ఇవన్నీ కూడా థ్రెడ్సే. ఇవన్నీ థ్రెడ్స్ నేను అన్నీ కూడా ఒకే దగ్గర తెచ్చుకుంటాను. అంటే తెచ్చుకున్నప్పుడల్లా పెద్దవి తెచ్చుకుంటాను. ఒక 20-30 అట్లా తెచ్చుకుంటానండి. ఒక్కొక్క దానికి మనం చిటికి మాటికి వెళ్ళాలంటే మనకి దగ్గర అయితే ఉండదు కదా, మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి చాలా దూరం ఉంటుంది, టౌన్లోకి వెళ్ళాలి కాబట్టి నేను ఒకేసారి తెచ్చేసుకుంటాను.
ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అంటే మన పనే ఇది కాబట్టి ఇంకా మనం ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బుక్ కూడా ఒకటైతే నేను మెయింటైన్ చేస్తానండి, ఎందుకంటే మనకి అన్నీ కూడా ప్రతిదీ కూడా గుర్తుండదు కదా, దానికోసం అయితే మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. టైలర్స్ అందరూ కూడా అంతే, ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా ముందు నుండి పేజెస్ అని కూడా మా బాబు అయితే చింపేసినాడు, వాడికి నోట్స్ ఇచ్చింటే. ఇదండి నేను సెట్ చేసుకున్న ఓవర్లాక్ మిషన్కి, తర్వాత టేబుల్కి, తర్వాత డైనింగ్ టేబుల్గా కూడా యూజ్ చేయొచ్చు, మనం బోన్ చేయొచ్చు, ఇంకా సామాన్లు కూడా మనం పెట్టుకోవచ్చు, కటింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకరకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాను. మీరు ఏ విధంగా సెట్ చేసుకున్నారన్నది ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్కేల్స్ అవన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తాను, ఎందుకంటే మనము మెయిన్గా మా బాబు ఉన్నాడు కాబట్టి నేను వాడికి ఏవి కూడా అందకూడదు అనేసి నేను దీని మీద అయితే చివరినైతే పెట్టేస్తానండి. మనకి వాళ్ళు కొంచెం హైట్ అయితే కనుక వాళ్ళకి ఈజీగా అందుతాయి, దానికోసం అయితే ఈ విధంగా నేను చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది?